ఎవ్రీవన్, ఈ వీడియోలో బేబీ టజల్స్ ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేస్తాను. అండ్ దెన్ మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది కూడా మీతో షేర్ చేస్తాను. ప్రజెంట్ నేను యూస్ చేసే మెటీరియల్ అయితే చూపిస్తున్నాను అనమాట. నార్మల్గా సిల్క్ థ్రెడ్స్ 2 కలర్స్ తీసుకున్నాను, జెర్రీ థ్రెడ్, క్లిప్స్ అండ్ స్కేల్, అండ్ దెన్ సిజర్ అయితే తీసుకున్నాను. నార్మల్ నీడిల్ కూడా తీసుకున్నాను జెర్రీ థ్రెడ్ వేసుకోవడానికి. ఆల్మోస్ట్ శారీ అయిపోయింది, ఇంకా మీకు చూపించాలి అని వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. చాలామంది అడిగే క్వశ్చన్, అక్క కుచ్చుకి ఎంత గ్యాప్ తీసుకోవాలి అని అయితే అడుగుతూ ఉంటారు. సో బేబీ టజల్స్ కదా, కుచ్చుకి నేనైతే 1 సెంటీమీటర్ గ్యాప్ అయితే తీసుకుంటాను. సో ఎంత లెంత్ పెట్టి కట్ చేయాలి అని అడుగుతూ ఉంటారు. సో అది కూడా 1 సెంటీమీటర్ అయితే తీసుకుంటాను అనమాట. బేస్డ్ అండ్ కస్టమర్ రిక్వైర్మెంట్. వాళ్ళు కొంచెం కుచ్చు పెద్దగా కావాలి అంటే 1 సెంటీమీటర్ కట్ చేయండి, లేదు అంటే ఇంకా చిన్నగా కట్ చేసుకున్నా కూడా లుక్ బాగుంటుంది. బట్ నాకు ఈ కస్టమర్ కొంచెం పెద్దగానే పెట్టమన్నారు, సో నేను 1 సెంటీమీటర్ అయితే కట్ చేశాను. ఒక శారీకి 55 టజల్స్ అలా వేస్తామన్నమాట. సో లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా కాస్ట్ అయితే అడుగుతున్నారు. కాస్ట్ అయితే 200 నుంచి 250 వరకు తీసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్ అయితే తీసుకుంటూ ఉంటారు. మనం ఇచ్చే ఫినిషింగ్ బట్టి మనం కాస్ట్ అయితే తీసుకోవాలి. ఎంత తీసుకున్నా 250 రూపీస్ లాస్ట్ అనమాట బేబీ టజల్స్కి. ఇంకా ఎన్ని స్టాండ్స్ చుట్టుకోవాలి అని అయితే అడుగుతూ ఉంటారు. సో నార్మల్గా 130 నుంచి 150 స్టాండ్స్ అయితే తీసుకోండి. సో మనకి కస్టమర్ కుచ్చు కొంచెం పెద్దగా వేయాలి అంటే లావుగా వేయాలి అంటే 150 తీసుకోండి, లేదంటే 130 ఆర్ 140 అయితే తీసుకోండి. చాలా బాగా వస్తుంది లుక్. ఇంకా మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది అని అయితే మీ డౌట్ కదా, నేనైతే అది క్లారిటీ ఇచ్చేస్తాను చూడండి. నార్మల్గా బేబీ టజల్స్ వేయాలి అంటే మనం 2 థింగ్స్ తీసుకుంటాము. ఒకటి సిల్క్ థ్రెడ్ అండ్ దెన్ జెర్రీ థ్రెడ్. సిల్క్ థ్రెడ్ 2 కలర్ కాంబినేషన్లోనే వేయమంటారు ఏ కస్టమర్ అయినా. సో అలానే లుక్ అయితే ఉంటుంది. మనం సిల్క్ థ్రెడ్ తీసుకునేటప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే శారీ కలర్ తీసుకోవాలి, అండ్ దెన్ బార్డర్ ఉంటుంది కదా, సో బార్డర్ కలర్ అయితే తీసుకోండి. అంచు కలర్ అంటే పళ్ళు కలర్ అయితే వద్దు, బార్డర్ కలర్ అయితే తీసుకోండి, అప్పుడే లుక్ అయితే వస్తుంది. అంటే అక్కడ మనం 2 సిల్క్ థ్రెడ్స్ తీసుకుంటాము. ఇంకా జెర్రీ థ్రెడ్ 10 రూపీస్ నేను చూపించాను కదా, అది తీసుకున్నామంటే నియర్లీ ఒక 2 ఆర్ 3 శారీస్కి అయితే వేయచ్చు. మనం కొంచెం వేస్ట్ చేయకుండా యూస్ చేసుకున్నామంటే 3 శారీస్కి అయితే వేయచ్చు. ఇక్కడ మనకి 20, 40 రూపీస్ సిల్క్ థ్రెడ్స్, అండ్ దెన్ ఒక 10 రూపీస్ జెర్రీ థ్రెడ్ పెట్టుకున్నా కూడా 50 రూపీస్, లేదంటే ఒక 5 రూపీస్ పెట్టుకున్నా కూడా 45 రూపీస్ ఆర్ 50 రూపీస్ అయితే మనము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నాం అనమాట శారీ టజల్స్కి. ఈ మనం 200 నుంచి 250 రూపీస్ తీసుకుంటున్నాము అంటే అక్కడ మనకి 150 to 200 రూపీస్ అయితే ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ చాలామందికి క్వశ్చన్ రైస్ కావచ్చు, మనం 150 రూపీస్ కోసం ఇంత చేయాలా అనేసి. బట్ ఇవాళ అయితే 150నే కావచ్చు. అదే కస్టమరు మనకు ఒక 5 శారీస్ అలా బల్క్గా ఇచ్చారంటే అప్పుడు మనకు ప్రాఫిట్ ఎక్కువే వస్తుంది కదా. మరి మీరేమంటారో నాకు కామెంట్ చేయండి. సో ఇంకా ఇలాంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి అంటే ఎస్ అని కామెంట్ చేయండి. సో కంపల్సరీ వీడియోస్ అయితే చేస్తాను. ఇంకా బేబీ టజల్స్లో చాలా డిజైన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.